ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ దేవి శరన్నవరాత్రుల శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2024వ సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరంలో దసరా శరన్నవరాత్రులలో అమ్మవారిని ఏ రూపంలో అలంకరించి పూజించుకోవాలి, నైవేద్యము, చీర రంగు, పువ్వులు, మంత్రము, అమ్మవారి విశిష్టత, ఫలితము, మొదటి రోజు కలశ స్థాపన, అఖండ దీపం పెట్టుకునే వాళ్ళు కానీ పూజ చేసుకోవడానికి కానీ శుభ సమయాలు అన్నీ ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. 2024వ సంవత్సరము శ్రీ క్రోధినామ సంవత్సరంలో దసరా శరన్నవరాత్రులు అక్టోబర్ 3వ తేదీ గురువారము మొదటి రోజు విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ అమ్మవారి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమవుతాయి. 2024వ సంవత్సరం అక్టోబర్ 3వ తేదీ గురువారము మొదటి రోజు విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ అమ్మవారు మనకి శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా, శ్రీశైలంలో శ్రీ శైలపుత్రిగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారు శ్రీచక్రంలో బాలా త్రిపుర సుందరి అమ్మవారు మొదటి శక్తి స్వరూపిణి, షోడశ విద్యలకు అధిష్టాన దేవత. అభయమిస్తున్నట్లు అభయముద్రలో అమ్మవారు మనకి దర్శనమిస్తారు. బాలా త్రిపుర సుందరి అంటేనే శక్తివంతమైన పరమ పవిత్రమైన పేరు. భార్య అంటే ఈశ్వరుని భార్య అయిన గౌరీదేవి అని అర్థం. మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం బాలా త్రిపుర సుందరి దేవి ఆధీనంలో ఉంటాయి. అభయహస్త ముద్రతో అక్షరమాల ధరించిన ఈ తల్లిని ఆరాధిస్తే మానసిక బాధలు తొలగిపోయి నిత్య సంతోషం కలుగుతుంది. షోడశ విద్యకు అధిష్టాన దేవత కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరి దేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు. అసలు బాలా త్రిపుర సుందరి అనే పేరే పరమ పవిత్రమైంది కదండి. తల్లి త్రిపుర సుందరి దేవి, అయ్యవారు ఏమో త్రిపురాంతకుడు. ఆది దంపతులు తమ తత్వము కూడా అటువంటిది. త్రిపుర సుందరి అంటే మనలోని 3 అవస్థలు జాగృత్, స్వప్న, సుషుప్తి. ఈ 3 అవస్థలు లేదా పురములకు బాల అధిష్టాన దేవత. ఈ 3 పురములను శరీరముగా చేసుకొని ఈ జగత్తు అంతటినీ అనుభవింపచేస్తూ బాలగా అమ్మవారు సంతోషిస్తుందన్నమాట. ఎన్ని జన్మలు ఎత్తినా ఈ 3 అవస్థలలోనే తిరుగుతూ ఉంటాము. ఈ మనము స్వప్న, సుషుప్తి అవస్థలు అన్నమాట. కేవలం ఉపాధులు మాత్రమే అప్పుడప్పుడు మారుతూ ఉంటాయి. అటువంటి తల్లి ఈ రూపంలో మనలోనే ఉంటుంది. ఆవిడ ఆత్మస్వరూపురాలు. ఆవిడను పూజిస్తే జ్ఞానము కలిగి తానే శివస్వరూపంతో చైతన్యము ప్రసాదించి మోక్షమునకు అనగా పరబ్రహ్మతత్వం వైపు నడిపిస్తుంది అమ్మవారు. బాలా త్రిపుర సుందరి దేవి ఆవిర్భావం గురించి మనకు బ్రహ్మాండ పురాణంలో లలితా సహస్రనామంలో కూడా కనిపిస్తూ ఉంటుంది. బండాసురుడు అనే రాక్షసుడు 30 మంది పిల్లలు అన్నమాట ఆయనకి. వాళ్ళందరూ అవిద్యా వృత్తులకు సంకేతం. హంసలచే లాగబడుతున్న కన్యక అనబడే రథంపై వచ్చి 30 మంది బండాసుర పుత్రులను సంహరించింది. ఆ అసురులు సామాన్యులు కాదు. ఇంతకు పూర్వం యుద్ధాలలో ఇంద్రాది దేవతలను గడగడలాడించిన వారు వాళ్ళు. అంత భయంకరమైన వారు అందరినీ ఒక్కతే కేవలం ఒక్క అర్ధచంద్ర బాణంతో సంహరించిందట అమ్మవారు. బాలగా కనిపిస్తున్నా కూడా శక్తికి ఏమీ తక్కువ కాదు బాలా త్రిపుర సుందరి అమ్మవారు. బాల ఆరాధన ప్రాణశక్తి ఆరాధనగా చెప్పబడుతున్నది. హంసల రథం అమ్మది. హంసలు అంటే శ్వాసకు సంకేతం. ఉచ్ఛ్వాస నిశ్వాసలకు శ్వాసని, ప్రాణశక్తిని అక్కడ హంసగా పోలుస్తారు. ఆ విధంగా అమ్మవారి ఆరాధనలో ఈ ప్రాణశక్తిని మూల ప్రాణశక్తిగా ఆరాధించడమే బాలారాధనగా పిలువబడుతున్నది. రోజు 12 సంవత్సరాల లోపు పిల్లలను అమ్మవారి స్వరూపంగా భావించి కుమార పూజ చేస్తారు. ఈ కుమారి పూజ చేస్తే సంతానం లేని వారికి శీఘ్రమే సంతానం కలుగుతుంది. మనకి మొదటి రోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా శ్రీశైలంలో శైలపుత్రిగా దర్శనమిస్తారు. 2024వ సంవత్సరం అక్టోబర్ 3 గురువారం రోజు. ఈ రోజు తిథి పాడ్యమి తిథి. తిథి మనకి అక్టోబర్ 2 బుధవారం రాత్రి 10:45 ప్రారంభమై అక్టోబర్ 3 గురువారం 12:45 వరకు ఉంటుంది. రోజు నక్షత్రం హస్త నక్షత్రం. ఈ రోజు అమ్మవారికి నైవేద్యంగా బెల్లం పరమాణము, పులిహోర, పెసరపప్పు పాయసం సమర్పిస్తారు. చేయగలిగిన వాళ్ళు ఈ నైవేద్యాల్లో ఏదైనా ఒకటి కానీ లేదు అన్ని రకాలు చేసి పెట్టవచ్చండి. రోజు అమ్మవారి చీర కలరు లేత గులాబీ రంగు, రెడ్ లైట్ కలర్ అండి. తుమ్మి పువ్వులు, ఎర్ర గులాబీలు, ఎర్ర మందారాలు. ఈరోజు పఠించవలసినవి శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అష్టోత్తరము, బాల స్తోత్రాలు. అన్నీ చదువుకోలేకపోయినా ఓం శ్రీ మాత్రే నమః అని చదువుకోవచ్చండి. ఇంకా ఈరోజు అమ్మవారికి చదవవలసిన మంత్రం ఓం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవియే నమః. ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకోవచ్చు. ముఖ్యంగా మనకి ఈ దేవి నవరాత్రుల్లో అమ్మవారికి శ్రీ లలితా సహస్రనామాల స్తోత్రాలు చదువుకుంటూ చక్కగా కుంకుమ పూజలు చేసుకుంటే మంచిది.
మనకి గురువారం లక్ష్మీవారం కూడానండి చాలా మంచిది. కుంకుమ పూజ అభిషేకాలు చేసుకుంటే మంచిది. ఈరోజు నిషిద్ధ ఆహారం ఏమిటి అంటే చల్లని వస్తువులు తినకూడదు. చక్కగా పూజ చేసుకున్న తర్వాత ఎవరైనా ముత్తైదువులకి రవికెల గుడ్డ, బ్లౌజ్ పీసులు అలాంటివి దానంగా ఇచ్చినా లేదా తాంబూలం పెట్టే ఇచ్చినా మంచిదండి. ఈరోజు అమ్మవారిని పూజించిన దర్శించిన సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. సద్బుద్ధి కలిగి కార్యసిద్ధి కలుగుతుంది. రోజు అఖండ దీపము మరియు కలశ స్థాపన చేసుకునే వాళ్ళు, పూజ చేసుకునే వాళ్ళు కానీ పూజ చేసుకోవడానికి శుభ సమయాలు అక్టోబర్ 4వ తేదీ గురువారం రోజు ఉదయం 5:06 నుండి 9:48 లోపల. ఒకవేళ ఆ టైంలో కుదరని వాళ్ళు మళ్ళీ 10:36 నుండి 12 లోపల. మళ్ళీ సాయంత్రం పూజ చేసుకోవడానికి కానీ వీటికి కానీ శుభ సమయము 5 గంటల నుంచి 6:30 లోపల కదా ఫ్రెండ్స్. మొదటి రోజు అమ్మవారి అలంకరణ విశేషాలు 9 డేస్కి సంబంధించి ప్రతి వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తున్నవి చేసినవి ఉన్నాయి ఫ్రెండ్స్. అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. అఖండ దీపము కలశము పెట్టుకునే వాళ్ళు పెట్టుకొని ఈ 9 రోజులు చేసుకుంటారు. పెట్టుకోవడం కుదరని వాళ్ళు చక్కగా ప్రతి నిత్యము కూడా అమ్మవారి ప్రతి అలంకరణ రోజు అమ్మవారికి సంబంధించినవి అన్నీ చదువుకొని చక్కగా నైవేద్యం సమర్పించి చేసుకోవచ్చు. నా ఈ వీడియో మీకు కొంచెమైనా యూజ్ అయినట్లు అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. విశేషమైన ఈ దేవి శరన్నవరాత్రులలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా పూజించుకొని ఆ అమ్మ అనుగ్రహంతో మీకు అన్నింటా విజయం చేకూరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.